ఆడపిల్ల ధైర్యంగా ఉంటే ఆమెని రుద్రమాదేవిగా పోలుస్తాం. అలా వందల సంవత్సరాలుగా ధైర్యానికి ఉదాహరణగా నిలిచిన రాణి రుద్రమ్మ జీవిత చరిత్రే ఇది. రుద్రమాదేవి కాకతీయ వంశానికి చెందిన మహారాణి. కాకతి అనే దేవతను ఆరాధించేవారు కనుక కాకతీయులు అనే పేరు వచ్చింది. ఓరుగల్లు రాజధానిగా చేసుకొని తమ రాజ్యాన్ని విస్తరిస్తూనే 1000 స్తంభాల గుడి, గొప్ప కట్టడాలను నిర్మించారు. చెరువులు త్రవ్వించి 1000 ఎకరాల బీడు భూమిని పచ్చని పొలాలుగా మార్చారు. కాకతీయ వంశంలోనే ఎక్కువ కాలాన్ని రాజ్యాన్ని పాలించిన వాడు గణపతి దేవుడు. ఇప్పటికీ కృష్ణా జిల్లా మొదలుకొని కంచి వరకు తెలుగువారు ఉన్న ప్రాంతాన్నంతటినీ ఒక రాజ్యం కిందికి తెచ్చాడు. గణపతి దేవుని తర్వాత తన రాజ్యాన్ని పాలించిన వీరుడు ఉండాలి కదా. కానీ గణపతి దేవునికి మగపిల్లలు లేరు. ఉన్న ఆడపిల్లల్లో పెద్దది రుద్రమాదేవి. ఆమెను మగపిల్లలకు దీటుగా పెంచారు. గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి యుద్ధ విద్యలు నేర్పించారు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రుద్రమ్మ ఎలాంటి పోటీ పెట్టినా, ఎంత ప్రత్యర్థినైనా చిటికలో చిత్తు చేసేది రుద్రమాదేవి.